రీసెంట్గా యూకే గవర్నమెంట్ వీసా అప్లికేషన్ ఫీజు అయితే పెంచింది. సో దీంతో మన స్టూడెంట్స్కి కానీ స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసే వాళ్ళకి కానీ ఇండియా నుంచి స్కిల్డ్ వర్కర్ వీసా మీద వస్తున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ యూకేలో ఉండి ఐఎల్ఆర్ అప్లై చేసే వాళ్ళకి కానీ సిటిజన్షిప్కి అప్లై చేద్దాం అనుకున్నా. సో వీళ్ళందరికీ వీసా అప్లికేషన్ ఫీజు అయితే పెంచారు. సో అవన్నీ మనకు అర్థమయ్యే భాషలో ఇంతకుముందు ఎంత ఫీజు ఉండే ఇప్పుడు ఎంత పెంచారని చెప్పేసి నీట్గా క్లియర్ కట్గా ఒక 5 నిమిషాలలో మొత్తం అర్థం చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఈ వీడియోలో మనం రీసెంట్గా యూకేలో వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. యూకే గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని వీసా చేంజెస్ చేసింది, అంటే ఫీజు పెంచింది అన్నట్టు చాలా వీసాస్లో. అది ఎవరికి అంటే స్టూడెంట్స్కి కానీ, లేదంటే ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్ మీద ఉన్న వాళ్ళు, లేదంటే స్కిల్డ్ వర్కర్ వీసా మీద వద్దామనుకున్న వాళ్ళు, ఐఎల్ఆర్కి అప్లై చేసే వాళ్ళు, ఇలా కంప్లీట్ అన్ని వీసా ఫీజులు పెంచేసింది. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా మనకు అందరికి అర్థమయ్యే భాషలో ఒక్కొక్కటి చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాం. మీకు ఇంతకుముందు ఉన్న వీసా ఫీజు ఎంత ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెంచారు అని చెప్పేసి ఒకసారి మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసిన. సో ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. మీరు ఎవరైనా ప్లాన్ చేసే వచ్చే ముందు ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే మీరు అప్లై చేసే ముందు ఈజీగా అవుతుంది మీకు. సో దీనికంటే ముందు ఇంకా మన ఛానల్లోనైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది చేసుకున్నారు, మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మన ఛానల్ని ఫాలో కాకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లలో మన ఛానల్ పేరు ప్రవీణ్స్ ప్లానెట్ అనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏదైనా ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తుంది వీసాల గురించి కానీ, లేదంటే బ్యాలెట్స్ గురించి కానీ, యూకేలో ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే వీటి గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీకు ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. విత్ ఇన్ ద టైం అప్లై చేసుకుంటే చేసినందుకు నాకు, అప్లై చేసినందుకు మీకు, సో ఇద్దరికి బెటర్ ఉంటుందని చెప్పేసి ఇది చెప్తున్నా. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి మీకు. సో డైరెక్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెంచిన రూల్స్ ప్రకారం మొన్న మార్చి 19th రోజు యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వీసా ఫీజులు ఇట్లా పెంచుతున్నామని చెప్పేసి. అది ఎప్పటి నుంచి అంటే April 9th, 2025 నుంచి కొత్త ఛార్జెస్ అప్లికేబుల్ అవుతాయి మనకి. సో దీనికి ఎవరెవరికి పెంచారు ఏంది మరి అంటే స్టూడెంట్స్కి పెంచారు, స్టూడెంట్ మీద వచ్చే డిపెండెంట్స్కి, స్పౌస్ ఎవరైనా వస్తే వాళ్ళకి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, లేదంటే చిల్డ్రన్స్ వస్తే వాళ్ళకి, స్కిల్డ్ వర్కర్ వీసా మీద కొందరు వస్తారు వాళ్ళకి, కొందరు ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ యూకేలో ఉండి స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసే వాళ్ళకి రేట్లు పెంచారు. అవుట్ సైడ్ ఆఫ్ ద యూకే, సో ఇండియా నుంచి మన దగ్గర నుంచి ఎవరన్నా డైరెక్ట్ టైర్ 2 చేసుకొని, లేదంటే స్కిల్డ్ వర్కర్ వీసా మీద వస్తారు కదా అప్లై చేసుకొని, సో వాళ్ళకి కూడా పెంచారు రేట్లు. సిఓఎస్ అని ఉంటుంది కదా, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఒక కంపెనీ మనకు సిఓఎస్ ఇస్తేనే మనం దాంతో వీసా అప్లై చేసుకుంటాం కదా. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సిఓఎస్కి కూడా రేటు పెంచారు. సో దాని తర్వాత ఐఎల్ఆర్, సిటిజన్షిప్ ఇవన్నిటికీ రేట్లు పెంచేసారు వీసా ఫీజు అని చెప్పేసి. సో అది ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది అని చెప్పేసి మీకు ఒక ఎంత పెంచారంటే కంప్లీట్ అమౌంట్ చెప్తా. ఒకవేళ మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకోకుండా మీ తరపున కన్సల్టెన్సీ కానీ, లేదంటే